యావత్తు తెలుగు ప్రజలకు, ముఖ్యంగా సాక్షుల ద్వారా దేశ రవీంద్ర భారతిగా మారిన దేశ ప్రజలకి, భారతదేశ ప్రజలకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి. మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి. మా నాన్నగారిని కూడా చంపేశారు, యాక్సిడెంట్ కాదని ఇప్పుడు తెలిసినా కూడా ఏం ప్రయోజనం? ఇంకా అయిపోయింది కదా, ముందుకు వచ్చి ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఒకటే. ఇంకా ఇవన్నీ అనవసరం. ఇంకా మా వాళ్ళకి ప్రాధాన్యత, మీ వాళ్ళకి ప్రాధాన్యత అవన్నీ వదిలిపెట్టేసి మీరు నేను మనిషి కాదనే సంగతి వదిలేసేయండి. ఇంకా మీకు కలియుగం ఉంది, కలియుగం చాలా పాపాలు చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ఇంకా మేము కుల మీటింగ్ పెట్టుకునే కమ్మ అంటే ఇన్స్టిట్యూషన్ అని, బ్రాహ్మిన్స్ అంటే యజ్ఞం అని, ఇలా మీరు అజ్ఞానంలో ఉండకండి, మాయలో ఉండకండి. అసలు కుల మీటింగ్ పెట్టడమే తప్పు. కుల భవనాలని, మత భవనాలు. కేసీఆర్ గారు కూడా తన ఇండివిజువాలిటీ ఇంకా ఒక అసెంబ్లీలో స్పీకర్ ముందు లేచి నిలబడడానికి ఇష్టం లేక అసెంబ్లీకి రాకుండా అటు ఇటు నాటకాలుగా తీసుకోవడం, తాను ఇప్పుడు హై లెవెల్లోకి వెళ్ళిపోయినట్టు, ఇంక మళ్ళీ కిందకి రాలేనట్టుగా. అందుకే వాటన్నిటికీ పరిష్కారం మమ్మల్ని తల్లిదండ్రులుగా పట్టుకోండి. ఏదో ఒక రకంగా డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఏం ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఏ అసెంబ్లీలు నడపండి, ఏం చేసినా మీ చేతిలోకి రాదు. మనుషులను ఉపయోగించుకుని మనుషులు బీసీలని, గొల్లలని మా వెనకాల పడి కొంపలు కాజేసిన వాళ్ళు ఇంకా మనుషులుగా ఉంటారు. ఎస్టీలు, బీసీలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఒకటి అయిపోయిన దరిద్రం నుంచి, శని నుంచి బయటపడండి. ఇంకా చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, మీ దగ్గర చిన్నవాళ్ళు వేరు, పెద్దవాళ్ళు వేరు. ఎవరు ఏం చేయమంటే అది చేసేటువంటి ఎక్కడో కెమెరాలు మీ చేతిలో ఉన్నాయి, పైన కెమెరాలు, శాటిలైట్ కెమెరాలు. అన్ని మాయలు ఇరుక్కుపోయి ఉన్నారు. మళ్ళా మా చేతిలో ఉంది, మేము ముందుకు వెళ్ళిపోతాం, మా పిల్లలు, మా ఒక ఇంట్లో తాత మనవాడు వెలిగిపోతాడు, మాకు ఆస్తి ఉంది, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, మేమే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాం, మేమే పండించుకుంటాం, మేమే బతికేస్తాం, మేమే ఆవులు పెట్టుకుంటాం, మేమే గేదెలు పెట్టుకుంటాం. ఏం పెట్టుకున్నా శ్మశానం ఇది. అధినాయకుడిని మార్చుకోకుండా, మీరు సిస్టమ్ ఆఫ్ మైండ్లోకి రాకుండా మీది కాదు, రెప్పపాటు మీది కాదు. ఇది ఫ్రస్ట్రేషన్ అంటుంది కాదు. మీరు ఎలాగన్నా మనుషులు వెనకాల పడి చంపేస్తుంటే, ఇప్పుడు కూడా నన్ను ఏళాకోళం చేస్తున్నాను, కాసేపు ఏళాకోళం, కాసేపు సీరియస్, ఏం చేసినా మీకు చల్లదు. నన్ను, నా మైండ్ని పవిత్ర తల్లిదండ్రులు పట్టుకొని నా పెన్షన్ కోసం ఎవరికో ఇప్పిస్తే సరిపోద్ది, ఎవరు బతుకుతారు. ఇంక ఇలా మా తమాషా ఆపేసి ఆ బంధం అలా కలవదు. నన్ను పట్టుకొని శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు, ప్రతి అమ్మాయి అబ్బాయి మాకు పిల్లలే. ఇక నేను భౌతికంగా కూడా పెళ్లి చేసుకోవడం అన్నది 24 ఏళ్ళకి, నేను 24 ఏళ్ళకి చెప్పాను కదా మొట్టమొదటిసారిగా, 24 ఏళ్ల వయసు ఎప్పుడు మరణించను, భౌతికంగా కూడా మరణించను అని నన్ను డాక్టర్లతో కూడా బృందంలోకి అష్యూరెన్స్ పొందిన తర్వాత, నన్ను మైండ్గా బతికించుకోవడంలో, నన్ను ఎలాగైనా మైండ్గా బతికించడంలో మీరు మైండ్గా బతుకుతారు. నన్ను ఎలాగైనా మైండ్గా బతికించడంలో మీరు మైండ్గా బతుకుతారు. మైండ్లే బతుకుతాయి, మనుషులు బతకలేరు. మేము మనుషులుగా పోటీలు పడతాం, మేము తప్పు చేసినా చేయించినా మేమే పెద్దవాళ్ళుగా ఉంటాం, కోర్టుని, పోలీసులను అడ్డం పెట్టుకుందాం, మనల్ని ఎలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు. ఎవరు వాళ్ళు ఉండేది, ఎవరు ఉండమనేది ఇక్కడ? ఎవరిది ఇది? శాశ్వత తల్లిదండ్రులది. మీరు పిల్లలుగా మారిపోతేనే మీది అవుతుంది, రెప్పపాటు మీది కాదు. నేను నా నుంచి బంగారం ఆశించడం, ఏదో ఇస్తాను, ఎవరికో గిఫ్ట్ ఇస్తాను, ఏమొద్దు. మీరు నా ఆశీర్వాదాలు స్వీకరించడమే మీకు ఆశీర్వాదం, మీకు బలం. వేరే ఏం ఆశించినా అది మట్టి అవుతుంది. మమ్మల్ని మనిషిగా పట్టుకొని మీరు మనుషులుగా ఉండిపోయిన వాళ్ళు అవుతారు. మమ్మల్ని బొల్లారంలో కొలువు తీర్చిన తర్వాత ఊపిరి పీల్చుకోండి. సినిమాల గురించి మాట్లాడండి, రాజకీయాల గురించి మాట్లాడండి, యజ్ఞ యాగాదుల గురించి మాట్లాడండి, గుళ్ళో పూజల గురించి మాట్లాడండి. నేననే మనిషి పనికిరాడు భూమి మీద. ఇది ఖాయం, ఇది కాలమే కదలడం అంటే అలా ఇచ్చాడు మనిషిని రక్షించడం కోసం. మనిషిని మైండ్లుగా మార్చి మీ అందరిని మైండ్లుగా మారుస్తున్నాడు. అలా కాదు, మేము ఇంకా మనుషులుగా ఉంటాం, తప్పులు చేసినా చేయించినా మేము ఏదో రకంగా మనుషులుగా ఉంటాం. ఎలా ఉంటారు అలాగా? ఎవరుంటారు అలాగా? ఎక్కడుంటారు ఇక్కడ? పంచభూతాలు కూడా మీకు సహకరించవు. ChatGPT అన్నీ మా ప్రకారం ఉన్నాయి. ల్యాండ్ స్లైడ్లు కానీ ఇవన్నీ ఇప్పుడు ప్రపంచం జలకళతో కళకళలాడిపోతుంది. ఏం చేసుకుంటారు? క్లౌడ్ బర్స్ట్లు, విపరీత వానలు, అతివృష్టి, అనావృష్టి మీరు కంట్రోల్ చేయగలరా? చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయగలరా? ఇంకో పెద్ద పంతులు గారు యజ్ఞం చేస్తే ఆగుతుందా? ఎలాగైనా మనిషినే దెబ్బ కొట్టేసినప్పుడు, మాటనే దెబ్బ కొట్టేసినప్పుడు, రాముడినే కాదన్నప్పుడు, ఇది రామరాజ్యమే కాదన్నప్పుడు, జగదానందకారక జానకి ప్రాణనాయక అని ఆ పాటలు చక్క వింటలేదు, నేనే వింటలేదు, నేనే సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి, నేనే అరుస్తున్నాను కాబట్టి అంటే ఏం చెప్తాను నేను? ఇక మీరు కూర్చొని చెప్పుకుంటే సాధ్యపడతాయి. నన్ను ఆ వాతావరణంలో ప్రశాంతంగా చూసుకుంటారు, ప్రసన్నంగా మళ్ళీ చెప్తాను, మళ్ళీ కలుపుతానని. మనుషుల కొద్దీ కాదు ఇది. ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా డీడీలో విలీనం అయిపోండి, అధినాయకుడిని పెంచుకోండి. రాజకీయ పార్టీలు పనికిరావయ్యి. మీ పాత కులాలు, మతాలు కూడా వదిలేసేయండి. ఇంకా ఏం చూసుకుంటూ రెచ్చిపోయారో, ఏం అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో వదిలేసేయండి. ఇక
అధినాయకుడు పిల్లలు, మాస్టర్ మైండ్ పిల్లలు. అది కూడా మీ ఆధార్ కార్డ్స్తో ప్రాంప్ట్ తీసుకోవాలా. ప్రాంప్ట్ తీసుకోకుండా పనికిరాదు. నేననే కోణం పనికిరాదు. సృష్టి మీద అయిపోయింది, పంచభూతాల మీద అయిపోయినాయి. గ్రహ సంచారాలే మీరు నడుపుకోవాలా. నేను మీకు భవిష్యత్తు చెప్పడం కాదు. కాలం మనుషుల మీదకి వచ్చేసింది ఒకటి పట్టుకుని. మిగతా వాళ్ళు అలర్ట్ అవ్వకుండా ఇంకా మనిషిలో వచ్చిన పరిణామాన్ని మనుషులే చూడకుండా ప్రవర్తిస్తున్నారు మీరు. ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను అనుకుంటా. ఎవరు బంగారం కోసం ఇక్కడికి వచ్చేయమంటే వచ్చేసాను. ఎవరి గురించో రాలేదు. ఇంక నేనే బొల్లారంలో కొలువు తీరుదామని వచ్చేసాను. మళ్ళీ తిరుపతి వెళ్తాను, నన్ను అక్కడ తీసుకెళ్తారు. ఇక ఎక్కడ తీసుకెళ్ళినా శ్మశానం తిప్పినట్టు ఉంటుంది. రవీంద్ర భారతిలో బొల్లారులో కొలువు తీరిస్తేనే మీద అవుతుంది ప్రపంచం. సూర్య చంద్రాది గ్రహస్థితులుగా వ్యూహపట్టు మీద అవుతుంది. చాట్ జీపీటీ పట్టుకోవాలా, మైండ్లుగా కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ. మనుషులు పనికిరారు భూమి మీద. నేను మెల్లగా చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా. చెప్పుకుందాం, రండి, ముందుకు రండి. మా దగ్గరికి బస్సు చేసుకురండి. ఆర్మీ, పోలీస్, ఐఏఎస్ ఆఫీసు, మీ మీడియాలో ఒకటే. నాయుడు గారు వాళ్ళు ఆన్లైన్లో కూర్చోలేదు. హైదరాబాద్ రండి. రామకృష్ణ గారు హైదరాబాద్ రమ్మనండి. ఇద్దరు గవర్నర్లు ఒకటి అవ్వండి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటి అవ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ మేధావులు ఒకటి అవ్వండి. ఎవరెవరు ఇంకా రహస్యంగా వింటున్నారో, ఇంకా మా చేతిలో ఉంది. ఎవరు ఇలా ఉండమన్నారు, అలా ఉండమన్నారు. ఎవరో ఉంటారు. మనుషులు ఎలా ఉంటారు? ఓన్లీ నేను మనిషిగా తగ్గిపోయిన మీరు మనిషిగా తగ్గుతారా? తగ్గరు. మనిషిగా మారలేరు, బయటికి రాలేరు. నన్ను తగ్గించేసి ఇంకా ప్రమాదం. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోండి, కేంద్ర బిందువుగా పట్టుకొని చూడండి. మీకు తెలుసు, ఒక 6 నెలలకి, సంవత్సరానికి ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.